పవన్ కళ్యాణ్ ఇష్టదైవం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మోక్షం కలిగిందా? రోడ్డు రవాణాతో పాటు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. అంతే ఈ 10 నెలల్లో అక్కడ యంత్రాంగం ఎలాంటి అభివృద్ధి చేశారు? తిరుమల తిరుపతి వంటి మహిమాన్విత క్షేత్రం అంటూ 15 ఏళ్లుగా స్వయంగా పవన్ వచ్చి దర్శించుకోవటానికి కారణమేంటి? ఆలయ చరిత్ర ఏం చెబుతోంది? ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయినా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ఆలయం ఏ కొండపై ఉంది? అసలు పవన్ ఏం చెప్పారు? భక్తులు, ఆలయ అర్చకులు, అధికారులు ఏమంటున్నారు? ఈ అన్ని విషయాలపై ఐ న్యూస్ ఏలూరు రిపోర్టర్ భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. స్వయంభూ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చరిత్ర ఏంటి? ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి ఆలయం సుందరగిరి పర్వతంపై ఎప్పుడు వెలిసింది? ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర నుండి ఆలయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి దృష్టి సారిస్తున్నాయి? దేవాదాయ శాఖ కాకుండా ద్వారకా తిరుమల క్షేత్రం దత్తత తీసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేస్తామనుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ఆలయానికి ప్రతి ఏటా రావడం, ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం, అలాగే ప్రత్యేక హోమాల్లో పాల్గొనడం జరుగుతున్న తరుణంలో అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తుందా లేదా? మరి ఈ గ్రామంలో నెలకొన్నటువంటి మైనింగ్ సంబంధించి అడ్డుకట్ట అధికారులు ఏ విధంగా వేశారు? పవన్ హామీ ఇచ్చిన మేరకు ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారా లేదా అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 14 సంవత్సరాల క్రితం ఐఎస్ జగన్నాథపురంలోని ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నేను వచ్చాను. మా గురువు గారి ఊరిది. ఐఎస్ జగన్నాథపురం త్రేతాయుగం నుంచి వెలిసిన స్వయంభూమి లక్ష్మీ నరసింహస్వామి. చాలా శక్తివంతమైన నేల ఇది. ఈ నేలకి అద్భుతాలు జరగాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ఎప్పుడు నిరంతరం నేను వచ్చి ఇక్కడ దీక్ష చేపట్టాను. దాదాపు 14 సంవత్సరాల క్రితం నేను భగవంతుని ఒకటే అడిగాను. ఐఎస్ జగన్నాథపురం ఇక్కడ లక్ష్మీపురంకి వచ్చి మన లక్ష్మీ నరసింహ ఆలయానికి వచ్చి స్వామివారిని ఒకటే కోరుకున్నాను. అప్పటికి 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత నా జీవితం అగమ్య గోచరంగా ఉంది. భవిష్యత్తు ఏంటి అని మీరున్నారనే స్వామి చెప్పారు నాకు. లక్ష్మీ నరసింహస్వామిని ఒకటే కోరుకున్నాను. తండ్రి, నాకు శక్తి లేవు, నాకు ప్రజల కోసం పనిచేసే శక్తి లేవు. స్వామి అంత ఈజీగా కరుణించాడు కదా, పరీక్షలు పెడతాడు. ఒక 14 సంవత్సరాలు పరీక్షలు పెట్టాడు స్వామి. నేను ఫస్ట్ ఓడిపోయాను. భవిష్యత్తు లేకుండా కనిపించింది. చిన్న చీకటి, వెలుతురు లేదు. నాకు దీపం వెలిగిస్తే ఆ వెలుగు ఎలా ఉంటుందో కనిపించదు ముందు అందరికీ. ఒక 14 సంవత్సరాల క్రితం వెలిగించిన మన ఐఎస్ జగన్నాథపురంలో మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలిగించిన దీపం ఈరోజు రాష్ట్రానికి కాదు దేశానికి కూడా చాలా బలమైంది. ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఉన్నామంటే నాకు ధైర్యం ఇచ్చింది మీతో పాటు నాకు లక్ష్మీ నరసింహస్వామి. ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆలయ చరిత్ర ఎలా ఉంది, అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నది స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఆ జగన్నాథపురం ఆలయ చరిత్ర ఏంటి, అసలు ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది? ఓం నమో నారసింహాయ నమః. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో సుందరగిరి కొండపై కొలువైనటువంటి స్వామివారండి అయిన శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం అండి ఇది. ఈ ఆలయాన్ని 2006 సంవత్సరంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దత్తత తీసుకోవడం జరిగింది. నాటి నుండి కూడా ఈ ఆలయాన్ని పర్యవేక్షణ అంతా కూడా దేవస్థానం తీసుకోవడం జరిగిందండి. అంటే ఆలయం త్రేతాయుగం నుంచి కూడా స్వామివారు వెలిచారని తెలుస్తుంది. అసలు ఆలయ చరిత్ర ఏం చెప్తుంది? ఇక్కడ మతంగి మహర్షి తపస్సు చేయగా స్వామివారు వెలిశారనేటువంటి ప్రసిద్ధి అండి. ఇప్పటికీ సర్పరూపంలో స్వామివారిని మహర్షి వారు దర్శిస్తారనే ప్రసిద్ధి ఉంది. అదేవిధంగా ఆలయం వెనకాల కూడా ఇప్పటికీ పురాతన నుంచి ఉన్నటువంటి పుట్ట కూడా ఉంది. అక్కడ సర్పదర్శనం చేసుకున్న భక్తులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ స్వామివారిని దర్శిస్తారనే ప్రసిద్ధి ఉంది. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం మతంగి మహర్షి తపస్సు చేయగా స్వామివారి ఈ విధంగా స్వయంభూగా వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ముందు కూడా మాఘమాస భీష్మ ఏకాదశి మొదలుకొని 6 రోజులు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు చాలా వైభవంగా
మన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క ఈవో గారు, చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా వైభవంగా ఇక్కడ 6 రోజులు ఉత్సవాలు జరపడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఏకాదశి రోజు కూడా విశేషంగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు విశేష పంచామృతాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం రోజున సుదర్శన, నారసింహ, ధన్వంతరి, గరుడ, ఆంజనేయ, అనంత, సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పెట్టిన దగ్గర నుంచి కూడా దంపతులందరూ కూడా 1116 రుసుము టికెట్ తీసుకుని ఈ హోమంలో చాలా ఎక్కువ సంఖ్యలోనే పాల్గొనడం జరుగుతుందండి. అంటే ఆలయానికి ఎంత పెద్ద చరిత్ర ఉంది, మరి భక్తులు ఇక్కడికి రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నట్లు భక్తులు చెప్తున్నారు. రహదారి మార్గాలు లేక గతంలోకి ఇప్పటికీ ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా? అసలు అభివృద్ధి మీద ఎవరైనా దృష్టి పెట్టారా? రహదారి మార్గం లేకపోవడం అన్నది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అనేక వరాలు ఇవ్వడం జరిగింది. ఈ గుడి గురించి ఒక 5 కోట్లు మంజూరు చేయించడం జరగడం కానివ్వండి, అదేవిధంగా ఒక 30 ఎకరాలు ల్యాండ్ దేవస్థానానికి కేటాయించాలని చెప్పి రెవెన్యూ అధికారులకి వారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాజగోపురం నిర్మించాలని ఆయన అనేక విధాలుగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా భక్తుల సంఖ్య పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ రవాణా సౌకర్యం లేదండి. డిప్యూటీ సీఎం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ రోడ్లన్నీ పనులు మరమ్మతులు చేయడం కానీ, భక్తులకి రోడ్ల పరంగా ఇబ్బంది లేదు, కానీ రవాణా సౌకర్యం, బస్ సౌకర్యం కానీ, ఒక ఆటోస్ తిరగడం కానీ ఆ విధంగా రవాణా సౌకర్యం అయితే ఇక్కడ లేదనే చెప్పాలి. అంటే గత ఏడాది నవంబర్ 1వ తేదీ పవన్ కళ్యాణ్ వచ్చి ప్రత్యేక యాగంలో కూడా పాల్గొన్నారు. అప్పుడు ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. రక్షణ కూడా నిర్మిస్తాం ఆలయానికి, అలాగే గోపురం నిర్మిస్తాం కూడా. ఆ పనులు ఏమన్నా ముందుకు జరిగినాయా? ఏమన్నా అవి అధికారులను అడగాలండి. ఇంతవరకు అయితే కనుక అవి ప్రొసీజర్లో ఉన్నాయండి. అవి చెప్పడం అంతవరకు మాకు తెలుసు, కానీ అది అధికారుల దృష్టికి తెలుసు. పవన్ కళ్యాణ్ చాలా ఇష్టదైవంగా భావిస్తారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతి ఏటా దాదాపు 14 ఏళ్ళ నుంచి ఆయన వస్తున్నారు. ఏంటి ఆయనకి ఇక్కడ ఆలయానికి ఉన్న అనుబంధం ఏంటి? ఇక్కడ మా గురువు గారు అయినటువంటి శ్రీ కొచ్చర్లకోట లక్ష్మీ నరసింహం గారి యొక్క భక్తుడండి ఆయన. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు స్వామివారిని ఎంతైతే కొలుస్తారో మా గురువు గారిని కూడా అంతే విధంగా ఆరాధించడం జరుగుతుంది. ఆయన మా గురువు గారు గత 27 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇక్కడ జ్వాలా సంపుటిత మహాసుదర్శన యాగం అనేటువంటి యాగాన్ని ప్రతి మహాశివరాత్రి రోజు రాత్రి ఇక్కడ నిర్వహించడం, ఆయన సొంత ఖర్చులతో నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఎవరైతే కార్యసిద్ధి కావాలని అనుకుంటారో వారందరూ కూడా ఈ యాగాన్ని దర్శిస్తే వారి యొక్క కార్యసిద్ధి జరుగుతుంది అనేటువంటి నమ్మకం, ప్రజల్లో విశ్వాసం చాలా బాగా వెళ్ళిందండి. అంచేతను అందులో భాగంగానే సార్ కూడా వచ్చి, ఇక్కడ డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి గత 10-12 ఏళ్ళగా ఇక్కడ దర్శనం చేసుకోవడం, స్వామివారిని ఆయన ఇష్టదైవంగా భావించడం జరుగుతుంది. అది చూస్తున్నాం కదా ఈరోజు. అంటే కార్యసిద్ధి పూర్తిగా కూడా నెరవేరే విధంగా కూడా భక్తులు కొలుచుకునేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఐఎస్ జగన్నాథపురంలో అటు అభివృద్ధితో పాటు ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం కూడా ఉంది. త్రేతాయుగంలో వెలిసినటువంటి స్వామివారు ఖచ్చితంగా ఏది కోరుకున్నా కూడా నెరవేరుస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఏటా గత 14 సంవత్సరాలుగా వచ్చి ఇక్కడ తను ఇష్టదైవంగా భావించినటువంటి స్వామివారికి ప్రత్యేక హోమాలు చేసి పూజలు చేసి ఆయన పాల్గొంటున్నారు. ఈ విధంగానే ఈ ఆలయాన్ని ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి, అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేది కూడా ఆలయ ప్రధాన అర్చకులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో భక్తుల తాకిడి కూడా పెరిగింది. ఆయన దీని గురించి ప్రచారం చేయడంతో కూడా ప్రస్తుతం ఆలయ చరిత్ర తెలుసుకునేందుకు ఎంతోమంది భక్తులు కూడా వస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో మీరు ఎప్పుడన్నా ఆలయానికి వచ్చారా? ఇక్కడికి ఎలా రాగలిగారు? ఇదే మొదటిసారి అండి. ద్వారకా తిరుమల నుంచి వచ్చాము. కాకపోతే ఇక్కడ సైన్ బోర్డులు కానీ, రోడ్డు ఫెసిలిటీస్ కానీ సరిగ్గా దేవస్థానానికి సంబంధించి చూసే విధి కానీ ఏమీ అందుబాటులో లేవు. దీన్ని కొద్దిగా అభివృద్ధి చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అసలు ఫెసిలిటీ, బోర్డు ఫెసిలిటీ అనేదే లేదు. ఇక్కడ పైన వసతులు కూడా కల్పిస్తే కొద్దిగా భక్తులందరూ వచ్చి దర్శించుకోవడానికి కూడా చాలా బాగుంటుందని మా ఉద్దేశం. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం కానీ, పర్యాటక వాతావరణం ఎలా ఉంది? ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణము చాలా బాగుంది. పచ్చని పొలాల మధ్యలో ఉంది, కొండ మీద ఉంది. చాలా
ఎక్సలెంట్గానే ఉంది. కాకపోతే వసతులు లేకపోవటం వల్ల, సరిగ్గా తెలియకపోవటం వల్ల రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము అందరూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎలా ఉంది ఆలయం చూసిన తర్వాత? ఏలూరు నుంచే వచ్చామండి. ఇది ఆలయం అయితే సూపర్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్మార్త ఆగమనం ప్రకారం స్వామివారిని ప్రతిష్ఠించారని ఇప్పుడే పంతులు గారు చెప్పారు. చాలా చాలా సంతోషం అనిపించింది. ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చి తర్వాత ఇంకొక శివాలయానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. కానీ ఇక్కడ కాలభైరవుడు విశేషంగా, ఇక్కడ ఏకాక్షర గణపతి ఎక్కడా చూడలేదు మేము. అక్కడ బాగా చాలా కొత్తగా అనిపించింది మాకు. ఇక్కడ వినాయకుడు వెనకాల కూడా వెంకటేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి పడిగలో ఉన్నారు, సర్ప వెంకటేశ్వర స్వామిని. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ కాకపోతే మేము వచ్చిన ఇబ్బంది ఏంటంటే రావడానికి రూటు మారిపోయామండి. మేము 10 కిలోమీటర్లు ఎక్సెస్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ బోర్డులు ఏమీ లేక అందరినీ అడుగుతూ వచ్చాం. కానీ అదొక్క ఇబ్బందే. వచ్చాక మాత్రం మంచి ఆనందంగా అనిపించింది. చాలా పట్టణాల్లో అలాంటి చోట్ల ఆలయాలు చూస్తూ ఉంటాం. నిర్మించిన ఆలయాలు అవన్నీ కూడా కృత్రిమంగా, ఇది సహజసిద్ధంగా వెలిసినటువంటి రూపాన్ని కూడా మీరు చూశారు. ఇక్కడికి ప్రత్యేకత ఎలా ఉంది? ఇక్కడ ఏమి అభివృద్ధి జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎక్కడైనా సరే మనుషులు వెళ్ళే సౌకర్యం ఉంటే కనుక అందరికి ఎక్కడున్న ఆలయం అయినా, ఊర్లో ఉన్న ఆలయమైనా, కొండ మీద ఆలయం అయినా సరే బాగా అభివృద్ధి చెందుతుండండి. ఇది ఇంత మంచి ఆలయం కూడా మంచి రూట్ ఉంటే బాగుంటుంది, ఇంకా బాగా జనం వస్తారు. ఎవరో ప్రముఖులు వస్తేనే తెలుస్తుంది అని అనే ఉద్దేశంతో జరిగిపోతుంది ప్రస్తుతానికి. ఇప్పుడు పంతులు గారు కూడా అదే అంటున్నారు, మంచిగా అందరూ రావాలంటే బాగుంటుందమ్మా, రూట్ అనేది ఉంటే కనుక ఇంకా బాగా వస్తారు, మంచిగా కార్యక్రమాలు అన్నీ కూడా బాగా జరుగుతాయి అని చెప్తున్నారు. అది కూడా బాగుంటాయి. రూట్ కూడా చక్కగా ఇంకా ఎక్కువ భక్తులు రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి, అంతా స్వయంభూ తక్కువ. అటువంటి ఆలయం చరిత్ర అసలు మీరు తెలుసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ స్వామివారిని అష్టదిగ్బంధనం చేశారంటండి. అందుకనే ఎక్కడ నిలువుబొట్టు గుళ్ళల్లో మనం నవగ్రహాలను చూడం. అలాంటిది ఇక్కడికి రాగానే నాకు చాలా కొత్తగా అనిపించింది. నవగ్రహాలు ఏంటి స్వామి అని పంతులు గారిని అడిగితే, ఇక్కడ అష్టదిగ్బంధనం చేసామమ్మ స్వామిని, ఆయన స్వయంభూగా ఇక్కడ వెలిశారు, అందువల్ల మనం ఇక్కడ అష్టదిగ్బంధనం చేసిన స్వామి కాబట్టి, ఆయన ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామి కాబట్టి చాలా మహిమగల స్వామి అని చెప్తున్నారు. అందువల్ల చాలా కొత్తగా అనిపించి మేము ఇక్కడ రావటం జరిగింది. వచ్చాక చాలా బాగా అనిపించిందండి మాకు కూడాను. ఇది రావటం కొత్త అనమాట. మేము ఇప్పుడే రావటం ఫస్ట్ టైం. విన్నాం ఇంతకు ముందు వరకు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది, వరవడి బాగా ఎక్కువైంది. ఈ రోడ్డు అనేది బాగా ఉంటే ఇంకా బాగా పెరుగుతారు జనాలు అని అనిపించింది మాకు కూడా. చూస్తున్నా కదా, భక్తులు అయితే స్వామివారిని చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వయంభూ వెలిసినటువంటి స్వామిని, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఇక్కడికి రావడానికి రవాణా సౌకర్యం, రహదారి సౌకర్యం అనేది కూడా సక్రమంగా లేకపోవడం వల్లే ఇబ్బందులు పడుతున్నాము. ఖచ్చితంగా భక్తుల సంఖ్య పెరగాలి, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఆ సదుపాయాలు కూడా కల్పించాలని భక్తులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ద్వారకా తిరుమల దత్తత ఆలయం ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్నాం. ఆలయ ఈవో, ద్వారకా తిరుమల ఈవో మూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎంతో చారిత్రక వైభవం ఉన్నటువంటి ఆలయంలో అభివృద్ధి లేదనేది గత ఏడాది వరకు వినిపించింది. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి అభివృద్ధి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత ఎటువంటి మార్పులు జరిగింది? ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఇస్తున్నారు? నమో వెంకటేశాయ. ఈ లక్ష్మీ నరసింహ క్షేత్రమైనటువంటి జగన్నాథపురంలో శ్రీ స్వామివారు స్వయంభూగా వెలసి ఉన్నారు. ఈ క్షేత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యతని ఈ మధ్యకాలంలోనే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. దానివల్ల స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పుడు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ దేవాలయాన్ని మన ద్వారకా తిరుమల దేవస్థానం వారు దత్తత తీసుకున్నారు. ఆ దత్తత తీసుకున్న దగ్గర నుండి కూడా ఇక్కడ ఉన్న జాగాలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నారు. అలాగే దేవాలయం కట్టించడం జరిగింది, అలాగే షెడ్స్ వేయడం జరిగింది, అలాగే స్వామివారి దగ్గర హోమగుండాలు అవన్నీ నిర్మాణం భక్తులతోని, దాతలతోని, అలాగే దేవస్థానం నిధులతోని కూడా ఇప్పటివరకు చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఈ దేవస్థానానికి కొంత భూమిని కేటాయించడం జరిగింది. ఈ భూమిలో
పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక సిమెంట్ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు దేవస్థానం అభివృద్ధి పనులు చేయడానికి 3.75 కోట్ల రూపాయలు మన ద్వారకా తిరుమల దేవస్థానం నుండి వెచ్చించడానికి శాంక్షన్స్ కూడా మంజూరు అయి ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే వాటికి అన్ని అనుమతులు కూడా మేము పొంది ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతము శంకుస్థాపన చేయడానికి అవకాశం మంచి రోజులు లేనందున ఇప్పటిదాకా ఆగడం జరిగింది. ఇప్పుడు మంచి రోజులు చూసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన చేయడానికి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామండి. ఇది రానున్న రోజుల్లో ఈ క్షేత్రం ఇంకా అభివృద్ధి చెంది ఇంకా దేదీప్యమానంగా వెలుగొందుతుంది అనే చెప్పడంలోని ఎటువంటి అతిశయోక్తి లేదు అని ఇందుముఖంగా తెలియజేసుకుంటున్నాము. ప్రస్తుతం ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ నవంబర్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మరోసారి కూడా ఇక్కడ వరుసగా 15వ సంవత్సరం ఇక్కడ యాగంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఈలోగా ఏమన్నా మార్పులు జరిగే అవకాశం ఉందా? మీ ద్వారకా తిరుమల ఆలయం నుంచి ఎంతవరకు దీని గురించి కృషి చేస్తున్నారు? ఇక్కడ ఈ కార్యక్రమం అనేది పవిత్రోత్సవాలు అని చెప్పేసి అంటామండి. ఈ పవిత్రోత్సవాలు ఎట్లా జరుగుతాయంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి దేవాలయాల్లో కూడా జరుగుతాయి. ఎందుకు చేస్తామంటే ఈ పవిత్రోత్సవాలు మానవ తప్పిదం కానీ అలాగే మంత్రోచ్చారణలో తప్పిదం కానీ అర్చకుల తలకి క్రియలో కానీ దేంట్లోనైనా పొరపాటున లోపాలు కానీ ఉన్నట్టుగా అయితే ఆ లోపాలన్నింటినీ సరిచేసుకోవడానికి ఈ సంవత్సర కాలంలో జరిగిన భక్తుల వలన కానీ ఏదైనా తెలియని పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్ల నుండి మినహాయింపు కోరుతూ స్వామివారికి ఈ పవిత్రోత్సవాలు చేస్తామండి. రైట్స్, అది చూసినాం కదా. ఈరోజు ద్వారకా తిరుమల దత్తత ఆలయమైనటువంటి ఐఎస్ జగన్నాథపురం ఆలయానికి సంబంధించి కూడా పూర్తి అభివృద్ధికి అయితే అన్ని ప్రపోజల్స్ సిద్ధం చేసుకున్నాం. ఖచ్చితంగా మంచి రోజు చూసుకొని శంకుస్థాపనలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ద్వారకా తిరుమల ఆలయ ఈవో మూర్తి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఈ ఆలయాన్ని ప్రతి ఏటా కూడా దర్శించుకోవడం, ప్రత్యేక పూజలు చేయడంతో పూర్తిగా కూడా ప్రాచుర్యంలోకి ఈ ఆలయ చరిత్ర వెళ్ళింది. ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి భక్తులకు అయితే అనేక అసౌకర్యాలు ఉన్నాయనేది కూడా భక్తులు కూడా స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితులు. పవన్ కళ్యాణ్ కూడా గత ఏడాది నవంబర్ 1వ తేదీ వచ్చినప్పుడు అదే స్వయంగా ఆయన ప్రస్తావించారు. ఇక్కడ కొండపైకి వెళ్లేందుకు రహదారి సక్రమంగా లేదు, గోతులమయంగా ఉందని, అలాగే ఈ ప్రాంతానికి రావడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం, ఆలయం వద్ద ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆయన హామీ ఇచ్చారు. మరి ఆ హామీల్లో ఏమేమి నెరవేరినాయి అనేది ప్రస్తుతం ఇక్కడ భక్తులతో పాటు ద్వారకా తిరుమల మండల జనసేన పార్టీ అధ్యక్షులు నరసింహమూర్తి ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు, మళ్ళీ నవంబర్ అయితే మళ్ళీ రావడానికి సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. గత ఏడాది ఆయన వచ్చినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారు, వాటిలో ఏమేమి నెరవేర్చారు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ యొక్క స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవటం, అలాగే దీపం పథకం కూడా ఇక్కడే లాంచ్ చేశారండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవటం, ఆయన తన ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ కాన్వాయ్ దిగి కొంత దూరం నడిచి ఈ యొక్క రోడ్డు పరిస్థితి చూసి ఆ రోజు ఆయన ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి ఆలయం డెవలప్మెంట్ కోసం, అలాగే ఘాట్ రోడ్డు కోసం ఏదైతే ఆయన వచ్చినటువంటి రోడ్డు మార్గం ఉందో ఆ రోడ్డు మార్గం చూసి అధికారులతో వెంటనే మాట్లాడి ఆ యొక్క రోడ్డు నిర్మాణం కోసం ఏదైతే అధికారులతో ఆర్ఎంబీ వాళ్ళతో మాట్లాడి వెంటనే రోడ్డు వేయించడం ఇప్పుడు మనందరం కూడా తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రావటం వల్ల మా యొక్క ఈ రోడ్డు ఏదైతే ఉందో అదంతా కూడా మెరుగుపరచడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆలయానికి ఘాట్ రోడ్డు మార్గం కానీ అలాగే బస్సు సౌకర్యాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవస్థానం ఆలయానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో 30 ఎకరాల భూమిని ఆ స్వామివారికి ఇవ్వటం, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరం, భక్తులందరం, అలాగే జనసేన పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క ఆలయానికి
రోడ్డు మార్గం కూడా అతి త్వరలో నిర్మించడానికి అధికారులందరూ కూడా ముందుగా ఉన్నారు. ఈ యొక్క ఘాట్ రోడ్డు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వసతులు ఏదైతే భక్తులు వచ్చి వాళ్ళు ఉండటానికి కానీ లేకపోతే అన్నసంతర్పణ విషయంలో కానివ్వండి లేదా అన్నదానం విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపి పవన్ కళ్యాణ్ గారి చొరవతో మరింత అభివృద్ధి చెందుద్దని మేము అందరం కోరుకుంటూ సంతోషిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రధానంగా ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ దిశగా ఇక్కడేం కనబడట్లేదు. జనసేన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. మరి ఆ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చా? ఇక్కడ మాకు తెలిసినంత వరకు ఏంటంటేనండి, ఇక్కడ మధ్య ఆంజనేయ స్వామి గుడి, పారిజాతగిరి, గుబ్బలమంగం ఆలయం, ద్వారకా తిరుమల టెంపుల్, అయోధ్య జగన్నాథపురం టెంపుల్, ఈ యొక్క ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక టూరిజం ఏర్పాటు చేసి ఆ యొక్క ఆలోచనతో మన గత కొద్ది రోజుల క్రితమే కందుల దుర్గేష్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. ఆయన కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఇది కేంద్ర మంత్రివర్గం నుంచి నిధులు కేటాయించి ఈ యొక్క డెవలప్మెంట్కి టూరిజానికి ఆలోచన చేస్తున్నట్టుగా ఆయన కూడా మాకు తెలపడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ యొక్క దేవాలయాలు అన్నీ కూడా అనుసంధానమై టూరిజం ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషపడే విషయం మనందరికీ తెలిసింది. అంటే ఈరోజు ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లాలో ఉంది. కానీ ఎమ్మెల్యే గోపాలపురం నియోజకవర్గం అటు తూర్పుగోదావరి జిల్లా ఉంది. దీని అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందా? ఎమ్మెల్యే సహకారం ఎలా ఉంది? ఇక్కడ మాకు గొప్ప విషయం ఏమిటంటే మా నియోజకవర్గానికి అంతటి మంచి ఎమ్మెల్యే రావటం మేము అందరం కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉన్నప్పుడు ఆయన ఆలోచన కూడా ద్వారకా తిరుమల టెంపుల్, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఈ రెండు కూడా అనుసంధానం చేసి ఈ రెండు దేవాలయాలను కూడా డెవలప్ చేసే విధంగా, అలాగే రోడ్డు మార్గం కూడా ఆయన స్వయంగా అధికారులతో మాట్లాడి గతంలో మొన్న కలెక్టర్ ఆఫీస్ మీటింగ్లో కూడా నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి కూడా ఆయన తీసుకురావడం చాలా సంతోషకరం. ఇటువంటి గొప్ప నాయకత్వంలో ఇటువంటి దేవస్థానాలు డెవలప్మెంట్ అవటం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అటువంటి నాయకత్వం కోరుకునే ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారని తెలియదు. గత ఏడాది పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు రక్షణ కూడా నిర్మిస్తాం అనేది ఒకటి, అలాగే ప్రహారీ కూడా నిర్మిస్తాం అనేది కూడా చెప్పడం జరిగింది. ప్రాకారం నిర్మిస్తామని అవేమైనా పూర్తయ్యాయా? ఇప్పుడు దాకా ఎంతవరకు ఆ దశ వచ్చింది? రక్షణ గోడ అనేది అధికారులందరూ కూడా దానికి ఒక నివేదిక తయారు చేసుకుని గత ఏదైతే బడ్జెట్ ఉంటుందో అదంతా కూడా నివేదిక తయారు చేసి గత కొద్ది రోజుల్లోనే ఆ ముందుకు సాగే విధంగా వాళ్ళు తెలుపుతున్నారండి. దానికి మేము అందరం కూడా సంతోషపడుతున్నాం. అంటే గతంలో అంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఆలయం. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే ప్రాచుర్యంలోకి వచ్చింది అనుకోవచ్చు, జనసందోహం పెరిగింది అనుకోవచ్చు. ఏమైనా అభివృద్ధి ఇక్కడ మారింది అసలు రూపురేఖలు ఏమైనా? ఈ స్వయంభూ ఆలయం అనేది అనేక భక్తులతో మా చుట్టుపక్కల గ్రామాలందరం కూడా నామకరణాలు కూడా అయ్యే లక్ష్మీనరసింహస్వామి పేరు ఏదైతే ఉందో అందరం కూడా నాకు తెలిసే ఒక 40-50 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆలయం ప్రసిద్ధిగాంచిందండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ యొక్క ఆలయాన్ని గుర్తించి అలాగే కొంతమంది నాయకులు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి, భక్తులు కానివ్వండి అందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి దిశలోకి ముందుకు తీసుకొచ్చారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చొరవ తీసుకున్నారో దీనికి ఈ యొక్క ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఏర్పడిందని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. అందుకు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందనేది కూడా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆ మైనింగ్ ఏమన్నా ఆగిందా? ఎవరి మీద చర్యలు తీసుకోవడం జరిగిందా? అసలు ఎలా ఉంది ఈ గ్రామంలో పరిస్థితి? గత ప్రభుత్వంలో జరిగినటువంటి మట్టి మైనింగ్ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆ రోజు అధికారులందరికీ కూడా ఆయన ఒక నివేదిక ఎప్పుడైతే చెప్పారో రెవెన్యూ అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి మట్టి మాఫియా మీద ఒక నివేదిక అందజేశారు. అది వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి మైనింగ్లు కానీ ఎటువంటి తవ్వకాలు కానీ జరగకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఆరా తీయటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి తవ్వకాలు జరగకుండా ఈ యొక్క సుందరగిరి కొండని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం.
అది చూస్తున్నాం కదా, ఈరోజు సుందరగిరి పర్వతంపై ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి అభివృద్ధి చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాలతో ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. అయితే ఇంకా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి, అధికారులు ఖచ్చితంగా కూడా వేగవంతంగా వాటిని చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా జనసేన నేతలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా పక్కనే ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా కలిపి టూరిజం హబ్గా కూడా డెవలప్ చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూసాం కదా, త్రేతాయుగంలో స్వయంభూ వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వెలసినటువంటి ఐఎస్ జగన్నాథపురం గ్రామంలోని కొండపై వెలిసిన ఈ ఆలయం ఇంకా అభివృద్ధికి నోచుకోవాలనేది కూడా అందరూ నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. దాదాపు వేల సంవత్సరాల చరిత్ర నుండి ఈ ఆలయంలో చూసినాం కదా, ఈ ఆలయాన్ని 110 సంవత్సరాల క్రితం ఇక్కడి స్థానికులు గుర్తించి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కోవెల నిర్మించేందుకు తలపెట్టారు. అయితే ఎన్నో దశాబ్దాల పాటు కూడా కోవెల ఎరుగని స్వామిగా ఈ లక్ష్మీ నరసింహస్వామి మిగిలిపోయారు. 1995వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఆ తర్వాత అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో 2005లో ద్వారకా తిరుమల ఆలయం ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న తిరుపతి ఉందో ఆ ఆలయం దత్తత తీసుకొని ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులు 11 సంవత్సరాలుగా కూడా చేపడుతూ వస్తుంది. అయితే ఎంతోమంది భక్తులు ద్వారకా తిరుమల వరకు కూడా లక్షలాది మంది వస్తున్నప్పటికీ కూడా పక్కనే 20 కిలోమీటర్ల దూరంలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో కొండపైన సుందరగిరి పైన ఉన్నటువంటి పర్వతం పైన వెలిసినటువంటి ఆ స్వామివారిని దర్శించుకునేందుకైతే వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కనీస సౌకర్యాలు అనేవి కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల గత ఏడాది నవంబర్ 1వ తేదీన స్వయంగా డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం అయితే జరిగింది. అంతకుముందు 14 సార్లు ఈ ఆలయానికి ఆయన ప్రతి ఏటా కూడా వచ్చి ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామిని తన ఇష్టదైవాన్ని దర్శించుకొని ప్రత్యేక హోమయాగాలు చేసి వెళ్తూ వస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో ఇక్కడ ఆలయంలో ఇంకా మరింత భక్తుల నుంచి కూడా ఆదరణ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆలయంలో ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి, ఎన్నో ఏళ్లు గడిచినప్పటికీ కూడా అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నారు అనేది కూడా ఈరోజు ఆయన ప్రశ్నించిన తర్వాత అటు ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టింది. 5 కోట్ల రూపాయలు ఈ ఆలయం అభివృద్ధికి వెచ్చించాలనేది కూడా పవన్ కళ్యాణ్ కోరడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి ఇప్పటికే 3.5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కూడా ద్వారకా తిరుమల ఆలయ ఈవో మూర్తి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా ఇక్కడ రోడ్లు ఏవైతే ఉన్నాయో అత్యంత దయనీయంగా కూడా ఇక్కడికి రావాలంటే రోడ్ల పరిస్థితి ఉంది, రవాణా సౌకర్యం లేదు. ప్రధానంగా భక్తులు ఎవరినైనా రావాలంటే కనుక ప్రత్యేకించి తమ సొంత వాహనాల్లో రావాలి తప్ప ఆటోలు కానీ బస్సులు కానీ రవాణా సౌకర్యం లేదు. అయితే భక్తులు ప్రైవేట్గా వాహనాలు వచ్చినప్పటికీ కూడా రహదారి మార్గం సక్రమంగా లేకపోవడం, గోతులమయంగా ఉండడం, ఇక్కడ వరకు గ్రామం వరకు వచ్చినా కూడా గ్రామం కొండ పైకి రావాలంటే మరింత దయనీయంగా ఆ రహదారి మార్గం రోడ్డు మార్గం కూడా ఉండడంతో ప్రస్తుతం భక్తులైతే ఇబ్బందులు పడుతున్నామనేది కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు ఇక్కడికి రావడానికి పవిత్ర పుణ్యక్షేత్రం ఎంతో చరిత్ర కలిగింది, కానీ ఎటువంటి సూచిక బోర్డులు ఎక్కడా కూడా లేకపోవడంతో ఈ అటవీ ప్రాంతం కావడంతో కూడా దారి తప్పి వెళ్ళిపోతున్నామనేది కూడా భక్తుల నుంచి కూడా వినిపిస్తున్న ఆరోపణ. ఈ తరుణంలో ఖచ్చితంగా ఈ ఆలయంపై శ్రద్ధ పెట్టాలనేది కూడా భక్తులు కోరుతున్నారు. అయితే తాజాగా అంటే 50 ఎకరాల వరకు కూడా ఈ ఆలయానికి కేటాయిస్తామంటూ గత ఏడాది పవన్ కళ్యాణ్ నవంబర్ 1వ తేదీ ఇక్కడ బహిరంగంగా స్పష్టం చేసి ప్రకటించినప్పటికీ కూడా 30 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఈ విధంగా కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ విధంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరింత అభివృద్ధి చేయాలి, కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు పర్యాటక రంగంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది కూడా భక్తులు కోరుతున్నారు. ఎందుకంటే ఒకవైపు ద్వారకా తిరుమల చిన్న తిరుపతి ఆలయం, మరోవైపు జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం, పారిజాతగిరి ఆలయం, ఈ విధంగా ఉన్నటువంటి ఈ సమీప ప్రాంతాలన్నీ కూడా గుంటుపల్లి బౌద్ధ గుహలు కూడా ఇక్కడికి సమీప ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి ఒక టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని తీసుకుని అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఇది మరింత అభివృద్ధి చెందుతుందనేది కూడా ఇక్కడ స్పష్టమవుతున్న తరుణంలో మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, మళ్ళీ నవంబర్లో ఈసారి 16వ సారి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారా లేదా అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీని అభివృద్ధికి ఖచ్చితంగా ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి.